శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 27 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి ఉదయం 6:05 వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. అలాగే మూలా నక్షత్రం మధ్యాహ్నం 1:25 వరకు ఉంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. సోమవారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఇది కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు మధ్యాహ్నం 1:25 లోపు పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా లంబయోగం వల్ల అనేక రకాలైన కష్ట నష్టాలు ప్రయాణాల్లో, పనుల్లో ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్లే ముందు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని వెళ్ళండి. ఇంకా పెద్ద పని మీద వెళితే ఒక మూకుడు తీసుకొని దానిలో నీళ్లు పోసి గుమ్మం బయట ఉంచి ఆ మూకుడు దాటి వెళ్ళండి. మూకుడులో నీళ్లు ఎవరినైనా చెట్టులో పోయమని చెప్పండి. అప్పుడు లంబయోగం ఉన్న ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండవు, ఎలాంటి కష్ట నష్టాలు మీ పనుల్లో ఉండవు. అలాగే మధ్యాహ్నం 1:25 తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. సోమవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఇది ద్రవ్య హానిని కలిగిస్తుంది, అంటే డబ్బు పరంగా నష్టాలు కలిగిస్తుంది. మధ్యాహ్నం 1:25 లోపైతే అన్ని రకాలుగా కష్ట నష్టాలు లంబయోగం. మధ్యాహ్నం 1:25 తర్వాత అయితే ఉత్పాత యోగం, కేవలం డబ్బు పరంగా నష్టం. ఏ యోగమైనా సరే, లంబయోగమైనా ఉత్పాత యోగమైనా సరే, ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి అద్దంలో ప్రతిబింబం చూసుకోవటం, మూకుడు పరిహారం చేసి వెళ్ళటం ద్వారా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు ధనుస్సు రాశిలో, గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. మనసు చంచలంగా ఉంటుంది. చంచలమైన మనసు పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కన్యా రాశిలో, బుధుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు అందుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మూలా నక్షత్రం మధ్యాహ్నం 1:25 వరకు ఉంది. ఈ మూలా నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి మూల మంచి నక్షత్రం. బంగారం, వెండి ఆభరణాలు ధరించడానికి కూడా మూల మంచి నక్షత్రం. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో అరటి, పనస లాంటి మొక్కలు నాటి వాటికి నీళ్లు పోయాలి. దానివల్ల గ్రహదోషాల నుంచి బయటపడటానికి మూల అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా మూలా నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు చేయటానికి మంచిది. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి మూలా అనుకూలిస్తుంది. తగాదాలు ఉంటే కనుక ఆ తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మధ్యాహ్నం 1:25 తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. ఈ పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:25 తర్వాత పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి గణిత విద్యలు నేర్చుకోవటానికి, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే జల సంబంధమైనటువంటి పనులకు కూడా, అంటే బోరింగ్ లాంటి పనులకు కూడా పూర్వాషాఢ చాలా మంచి నక్షత్రం. గర్భాధానం కార్యక్రమానికి కూడా పూర్వాషాఢ మంచిది. అప్పులు ఉంటే అప్పులు తీర్చేయటానికి పూర్వాషాఢ మంచిది. కపట ఉపాయాలు పన్నటానికి మంచిది. అంటే ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పని విజయం సాధించాల్సి వస్తుంది. అలాంటి కపట ఉపాయాలు పన్నటానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం మంచిది. అలాగే మంచి కోసం ఒక్కొక్కసారి మోసం చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. మంచి జరగటం కోసం మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 1:25 తర్వాత పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన, ధనపరంగా మంచి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార రంగంలో మాత్రం శత్రువులు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి జాగ్రత్తలు పాటించాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు
వృత్తిపరంగా ధనవృద్ధి ఉంది. అంటే ఉద్యోగమైన వ్యాపారమైన ధనాన్ని పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే అప్పులు తీర్చడానికి కూడా ధనం చేతిలో ఉంటుంది. ఏదో ఒక విధంగా అప్పులు తీర్చేయడం ద్వారా మానసికంగా ప్రశాంతతను పొందుతూ ఉంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో కొద్దిగా తగ్గుముఖం అనేటటువంటిది కనిపిస్తుంది. వ్యాపారం కొద్దిగా డౌన్ అయ్యే అవకాశం ఉంది. ప్రశాంతంగా సమయస్ఫూర్తితో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అలాగే అధికారులను కలుసుకుంటారు. పై అధికారులను కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు చేయడం ద్వారా ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడతాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడగలుగుతారు. అదేవిధంగా అప్పులయ్యే అవకాశాలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్ద మొత్తంలో చేసే అప్పులకు దూరంగా ఉండటం మంచిది. అలాగే సంతానపరంగా కొన్ని సమస్యలు వెంటాడినా కూడా మీ తెలివితేటలతో ఆ సమస్యల నుంచి సింహరాశి వాళ్ళు బయటపడగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్ గురించిన శుభవార్త వింటారు. ధనలాభం కలిగే సూచనలు కూడా కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు దేశాంతర ప్రయాణాలు చేసే యోగం ఉంది. బాగా దూర ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనేటటువంటి ఆలోచనలకు శ్రీకారం చుడతారు. వాటి పరంగా బలం కూడా బాగుంది. అలాగే బంధువులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా బంధువులతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. సరైన సమయానికి నిద్రించాలి. అలాగే మానసికంగా కొన్ని బాధలు ఉంటాయి. వాటిని పక్కన పెట్టండి. మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. కార్యసిద్ధి ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళకి లభిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తోంది. ఊహించిన దానికంటే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే అనుకున్నది సాధించలేకపోవటం వల్ల కొద్దిగా నిరుత్సాహానికి లోనవుతూ ఉంటారు. ఆ నిరుత్సాహాన్ని పక్కన పెట్టి అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేయటం ధనుసు రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వస్తువులు అమ్మటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందే యోగం ఉంది. అప్పులు తీరుస్తారు. ఏదో ఒక విధంగా ధనం చేతిలో సమకూరటం వల్ల పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి మకర రాశి వాళ్ళు ఈరోజు సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. అలాగే కార్యసిద్ధి మాత్రం ఆలస్యంగా అయినా సరే ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు దేశాంతర ప్రయాణాలు కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉంది. అలాగే బంధువులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకత కార్తీక సోమవారం. చాలా శక్తివంతమైన రోజు. అందుకే ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః. ఈ 3 నామాలు ఒక్కొక్కటి 11 సార్లు చొప్పున చదువుకుని వెళ్ళండి. పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల అద్భుతమైన విజయసిద్ధి ఏర్పడుతుంది. ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః. అలాగే కుజ సంక్రమణం కూడా ఈరోజు జరుగుతోంది. కుజుడి వృశ్చిక సంక్రమణం మధ్యాహ్నం 3:43 జరుగుతుంది కాబట్టి ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకుని వెళితే ప్రాపర్టీస్ పరంగా అద్భుత విజయాలు కలుగుతాయి. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి అనుకూలం, తోట పనులు చేయడానికి అనుకూలం, స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి చంద్రహోరం మంచిది, బోరింగులు వేయించుకోవడానికి చంద్రహోరం మంచిది, నూతన ఆభరణాలు ధరించడానికి చంద్రహోరం మంచిది, తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించి విశేషమైన ధనలాభం పొందడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.